వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు. నేను కవిత, నేను అనుశ్రీ. ముందుగా టాప్ హెడ్లైన్స్ చూద్దాం. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారు. దుర్మార్గపు రాజకీయం అంటూ వైఎస్ఆర్సీపీ ఆగ్రహం. గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ల పంపిణీ, సెర్ఫ్ అధికారుల ఉత్తర్వులు. ఏప్రిల్ 6న వన్డే దీక్షకు దిగుతాం, లెక్కలు తీస్తాం, బజారుకు ఈడుస్తామంటూ కేసీఆర్ ఫైర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దూకుడు. కేజ్రీవాల్ ఐఫోన్ లాక్ ఓపెన్ కు ప్రయత్నాలు. బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ రాహుల్ విమర్శలు. అవినీతి పరులు కటకటాలోకేనంటూ మోదీ కౌంటర్ అటాక్. పాకిస్తాన్లో ముదిరిన ఆర్థిక సంక్షోభం, పెట్రోల్ ధరల పెంపు, నేతల జీతాల్లోనూ కోతలు. అప్డేట్స్ చూద్దాం. మేమంతా సిద్ధం బస్సు యాత్ర 5వ రోజు షెడ్యూల్ను వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలసిల రఘురాం విడుదల చేశారు. యాత్రలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు అనంతపురం జిల్లా సంజీవపురంలో బస ప్రాంతం నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. బత్తలపల్లి, రామాపురం, కట్టకిందిపల్లి, రాళ్ల అనంతపురం, ముదిగుబ్బ, ఎన్ఎస్పీ కొట్టాల, మలకవేముల మీదుగా పట్నం చేరుకుంటారు. అనంతరం పట్నం, నడింపల్లి, కాలసముద్రం, ఎర్రదొడ్డి మీదుగా కుటుకులకు చేరుకుంటారు. అక్కడ మధ్యాహ్న భోజన విరామాన్ని తీసుకుంటారు. అనంతరం బయలుదేరి కదిరిలో మైనారిటీ సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. ఆ తర్వాత మోటుకపల్లె మీదుగా జోగన్నపేట, ఎస్ ములకలపల్లె మీదుగా చీకటి మనపల్లెలో రాత్రి బసకు చేరుకుంటారు. ఏపీలో పెన్షన్ల పంపిణీపై క్లారిటీ వచ్చింది. గ్రామ వార్డు సచివాలయాల్లో పెన్షన్ పంపిణీ జరగనుంది. దీనిపై సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ బదులు సచివాలయంలో పంపిణీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటింటికి వెళ్లి పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్రత్యామ్నాయ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో గ్రామ వార్డు సచివాలయంలోని పంపిణీ చేయాలని నిర్ణయించారు. లబ్ధిదారులు ఆధార్ కార్డ్, బయోమెట్రిక్ ఆధారంగా పెన్షన్ పంపిణీ జరగనుంది. ఏప్రిల్ 3 నుంచి సచివాలయంలో పెన్షన్ పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. వాలంటీర్ల వ్యవస్థ ఆగిపోయేలా పచ్చపార్టీ చేసిన కుట్రలపై మండిపడుతున్నారు ప్రజలు. తెలుగుదేశం పార్టీ ప్రజలపై చేస్తున్న కక్ష సాధింపు చర్యనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్లకే పెన్షన్లు తీసుకువచ్చి ఇస్తుంటే అది చూడలేని పచ్చమూకలు ఇంతటి దుర్మార్గానికి తెగబడ్డారంటున్నారు. పెన్షన్లు తీసుకునే వృద్ధులు, వికలాంగులకు ఏదైనా జరిగితే దానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బాధ్యత వహించాలని హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారే అటు చేస్తుండు. ఆయన ఏ రకంగానైనా కానీ పేదవాళ్ళను తొక్కేయాలా. అది 4 గంటలకు వచ్చి ఆ తలుపు తట్టి మాకు పెన్షన్లు ఇచ్చేవారండి. ఇప్పుడు ఈ పెన్షన్లు కూడా తీసేస్తే మన వృద్ధులు, వికలాంగులు వాళ్ళందరూ కూడా ఏమైపోతారండి. టీడీపీ కానీ జనసేన కానీ ఏదైనా గెలిచినా సరే దీనికన్నా దారుణంగా ఉంటుందని మేము మరీ చెప్పుకుంటున్నాం సార్. చూశారు కదా, వాలంటీర్ వ్యవస్థ పని చేయకుండా చేసిన తెలుగుదేశం పార్టీపై ప్రజలు ఎలా దుమ్మెత్తి పోస్తున్నారో. పేద ప్రజల సంక్షేమం ఏనాడు పట్టని చంద్రబాబు రాజకీయాల కోసం ఇలా కుట్రలు చేయడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు వారు. మాకు పింఛన్ లేకుంటే బతకలేము మేము. మాకు చంద్రబాబు నాయుడు ఉంటే ఎట్లయితే చెప్పినట్టయితే మాకు జగనే బాగా చెప్పేసి.
ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్న వాలంటీర్లపై చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో గ్యాంగ్ చివరకు పగ సాధించింది. అవ్వాతాతలకు ఏ కష్టమూ లేకుండా నెల 1వ తేదీన పొద్దున్నే తలుపు కొట్టి మరీ పింఛన్లు అందజేస్తున్న వాలంటీర్లపై చంద్రబాబు, పవన్ మొదటి నుంచి రకరకాల వివాదాస్పద ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు చేయించి ప్రజలు ఇబ్బందులు పడేలా చేశారు. ఒకరు ఇద్దరు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు అందుకుంటున్న 66,40,000 మంది పెన్షన్దారులు ముప్పు తిప్పలు పడేలా చేసింది పచ్చమూక. నెల 1వ తేదీనే ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే వాలంటీర్లు ఇక రారన్న వార్త లబ్ధిదారుల గుండెల్లో గుబులు రేపుతోంది. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ పడిగాపులు పడిన అవస్థలను గుర్తు చేసుకుంటున్నారు లబ్ధిదారులు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ తమకెంతో మేలు చేసిందంటున్నారు. ఎన్నికల కోడ్ సాకుతో మెరుగైన సేవలను అడ్డుకోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ 5 ఏళ్ళ నుంచి కూడా బాగానే వచ్చి ఇచ్చారండి, ఇంటికే వచ్చి ఇస్తున్నారు. ఇంటికే రావాలండి బాబు, లేకపోతే చాలా కష్టం అండి. వెళ్ళలేని పరిస్థితి మరి జరగదు కదా మాకు. ఆ పెన్షన్ ఇస్తున్నాం వల్ల జగన్ గారు పుణ్యమా అంట పెన్షన్ ఇస్తున్నాం వల్ల మేము ఏదో ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నాం. వాలంటీర్లు ఇంటికొచ్చి పెన్షన్ ఇవ్వకపోతే తాము తీవ్ర ఇబ్బందులు పడతామని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్ల నుంచి ఉన్న వాలంటీర్ల వల్ల ఇప్పుడే సమస్య ఎందుకు వచ్చిందని వారు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల కోసం చంద్రబాబు చేసిన కుట్రలను తప్పుపడుతున్నారు వారు. మా పిల్లలు మాకు తెచ్చిస్తే వాళ్ళేదో ఏదో చేస్తారు, వాళ్ళేదో ఓట్ల కోసం అడుగుతారు, ఇది అడుగుతారు. ఇన్ని సంవత్సరాల నుంచి లేరండి వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అంత కక్ష సాధింపు సరిగా చేయవలసినంత అంత ఇదేంటో మాకేం అర్థం కాదు. రాజకీయాల కోసం తప్పుడు ఫిర్యాదులతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న టీడీపీ, జనసేనను చిత్తుగా ఓడించాలని పిలుపునిస్తున్నారు లబ్ధిదారులు. అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజలకు ఎలాంటి సేవ చేయని చంద్రబాబు ఇప్పుడు టంచనుగా అందుతున్న సంక్షేమ పథకాలను అడ్డుకునే కుట్రలు చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ప్రజా జీవితాన్ని ఎలా విధ్వంసం చేస్తారో, ప్రజల్ని ఎలా రాచి రంపాన పెడతారో ఎన్నికల దగ్గరికి రాగానే బయట పెట్టారన్నారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థ ద్వారా నిమ్మగడ్డ రమేష్ ను అడ్డుపెట్టుకుని కావాలని వాలంటీర్ల వ్యవస్థపై విషం చిమ్మారని మండిపడ్డారు సజ్జల. ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే. నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దు అని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయిండొచ్చు, కోర్టుకు పోవచ్చు, ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ, మేము వస్తే ఇచ్చేస్తాం, లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పొచ్చు, తప్పులేదు. అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి, ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలను తీయడం ఒకటి, ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు. వాలంటీర్లపై చంద్రబాబు కక్ష పెంచుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. చంద్రబాబు జేబు సంస్థ అయిన సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ పేరుతో ఫిర్యాదు చేయించి వాలంటీర్ల సేవలను అడ్డుకున్నారని అన్నారు. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్నారు పేర్ని నాని. ఈనాడులో ఏ చిన్న వార్త రాసినా, టీడీపీ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునే ఈసీ కోడ్ ఉల్లంఘనలపై వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేస్తే మాత్రం ఏ చర్య తీసుకోవటం లేదన్నారు. నారా భువనేశ్వరి యథేచ్ఛగా ప్రలోభాలకు పాల్పడితే ఇంతవరకు నోటీస్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పెన్షనర్లను నరకయాతనకు గురి చేస్తున్నది ఎవరో ప్రజలందరూ గమనిస్తున్నారని, కూటమికి ఘోర ఓటమి తప్పదన్నారు పేర్ని నాని. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా, మరీ ప్రత్యేకించి 66 లక్షల మంది పెన్షన్దారులందరూ కూడా వీరి కుట్రల్ని చంద్రబాబు నాయుడు, భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ గారి కుట్రలను ఒకసారి గమనించండి. ఇవాళ రాబోయే 3 మాసాలు ఏప్రిల్, మే, జూన్, ఈ 3 మాసాల పెన్షన్ కూడా 1వ తారీఖు టంచనగా వచ్చినప్పటికి కూడా సచివాలయాలకు వెళ్ళి పడిగాపులు పడి మనం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడటానికి వీరు ముగ్గురే కారణం అనేది మీరు వాలంటీర్లని పక్కన పెట్టగలరేమో కానీ ఈ రాష్ట్రంలో పేద మధ్యతరగతి వర్గాల గుండెల్లో ఉన్నటువంటి జగన్ గారి మీద ఉన్న ప్రేమని ఇంత కూడా నయా పైసా అంగుళం, కందిగింజంత అంగుళం కూడా మీరు చెరపలేరు అనేది ఖచ్చితంగా
జూన్ మాసంలో మీరు చూస్తారనేది మీ కళ్ళకు కనపడుతుంది అనేది కూడా మీకు హెచ్చరిక చేస్తున్నాను. చంద్రబాబు క్షుద్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కుట్రలు కుతంత్రాలతో కూటమి నేతలు పేదల ఆకలితో ఆడుకుంటున్నారన్నారు. వాలంటీర్ల సేవలను అడ్డుకున్న కూటమి నేతలు పెన్షన్ డబ్బుల కోసం ఎదురుచూసే అవ్వాతాతలకు ఏం సమాధానం చెప్తారని మంత్రి బొత్స సత్యనారాయణ నిలదీశారు. మరోవైపు ఎక్కడి నుంచో లాబీయిస్టును తీసుకొచ్చి ఉత్తరాంధ్రలో నిలబెట్టి ఈ ప్రాంత ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని హెచ్చరించారు. మరి వాళ్ళు కడుతున్న వాళ్ళు ఇస్తున్న పెన్షన్ కూడా పంచొద్దని చంద్రబాబు నాయుడు వచ్చి మరి తెలుగుదేశం పార్టీ పిటిషన్ పెట్టి వాళ్ళతో చేయకపోతే ఈ నెల పెన్షన్ ఎవరు ఇస్తారు? వాళ్ళు తెచ్చుకోవాలి. నేను రాత్రి పత్రికలు ఎక్కడ చూసా టీవీలో డిబిటీ ద్వారా వాళ్ళకి కూడా ఇచ్చేవచ్చని. ఎస్ ఇచ్చేవచ్చు కంటే కాదన్న, కానీ ఇవ్వాలంటే మరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళ తాలూకా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సిన అవసరాన్ని రావాలి కదా. రావాలంటే ఈ 1వ తారీఖు రేపటికి ఎల్లుండి కల్లా అవుతుందా? పోనీ 4 రోజులు అవుద్దా? 10 రోజులు అవుద్దా? వాలంటీర్ వ్యవస్థ ఉంటే మరి ఇంటింటికి వెళ్ళి తిరిగి తేడానికి కాదు కదా. అంటే పేదవాడి తాలూకా ఆకలితో కూడా కుటీర రాజకీయాలు క్షుద్ర రాజకీయాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ, ఆ కూటమి. అవునా కదా? ఆ వస్తున్న ఆ పెన్షన్ 3,000 రూపాయల కోసము 1వ తారీఖు నాడు 2వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు చూస్తున్న ఆ పేద ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? రేపు ఏ రకంగా సమాధానం చెప్తారు? ధర్మం ఇది. రాజకీయాలకు హద్దుపద్దు ఉండాలి కదా. చంద్రబాబును మాయల పకీరు జిత్తులమారి నక్కగా అభివర్ణించారు మంత్రి కారుమూరి. అవ్వాతాతలకు పెన్షన్ అందకుండా వాలంటీర్ల సేవలను ఆపేలా కుట్ర చేసిన చంద్రబాబుకు పుట్టగతులు కూడా ఉండవని అన్నారు. ప్రజలు సంతోషంగా ఉంటే చంద్రబాబు కళ్ళు కుట్టేస్తాయని మంత్రి కారుమూరి ఫైర్ అయ్యారు. పెన్షన్లు ఇవ్వకూడదు, వాళ్ళ విధులు నిర్వర్తించకూడదు అని లెటర్ పెట్టి ఆపించిన చంద్రబాబు నాయుడు దుర్మార్గమైన చర్య. ఏనాడు కూడా వాలంటీర్లు అంటే ఆయనకి పట్టదు, ఇష్టం ఉండదు, ద్వేషం. అటు ఏ పార్టీలైనా సరే ఆయనతో ఒక పార్టీకైనా ద్వేషాలే. ప్రజలకు మేలు చేసేది ఏదైనా సరే ఆయన ద్వేషమే. ప్రజలు బాధలు పడి అనుభవిస్తూ ఉంటే అతనికి ఆనందంగా ఉంటాడు. ఇలాంటి దుర్మార్గమైన హేయమైన పని చేస్తున్న చంద్రబాబు నాయుడు సిగ్గు లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. గుంట నక్క, జిత్తులు మారి నక్క, మాయల పకీర్. ఆ మాయల పకీర్ గ్యాస్ వేయాలి, ఈ మాయల పకీర్ గ్యాస్ వేయాలి. తన 14 ఏళ్ల పాలనలో ఒక్క మంచి పని చేశారని చెప్పలేని చంద్రబాబు ప్రజలకు మంచి చేసే వాలంటీర్లను కుట్రపూరితంగా అడ్డుకున్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు కుతంత్రాలను ప్రజలకు తెలియజేయాలని వైఎస్ఆర్సీపీ శ్రేణులకు మంత్రి ధర్మాన పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలో 150 మంది యువకుల్లో ధర్మాన సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వాళ్ళందరికీ చెప్పండి, ఆయన మన టీడీపీ తొలగిదేంటి వాడు చేసిన పని వల్ల జరిగిందని ఎక్కించండి. వాస్తవం కూడా అదే. వాడు కంప్లైంట్ పెడతాం తీస్తాం. ఈ 2 నెలలు అవుతుంది. ఎంతసేపు ఓట్లు మారే కానీ ఆ ముసలోడు ఈ సౌకర్యం అవుతుంది మనం విషయం పెడితే తీసేయాల్సిన నావేదన లేదు. ఓట్లు అధికారం ఈ 2 కావాలి. ఈ విషయం అందరికీ తెలిసేటట్టుగా చేయండి. చేసి ప్రజల్లో మనం తెచ్చిన విధానం వాళ్ళకి అవసరం తెలియజేసినట్టు చేయండి. కాకపోతే మనం తీసామనుకుంటాడు, మీరు చెప్పకపోతే. మీరు చెప్పేస్తే ఎవరు తీసేదని కారణం అని తెలుస్తుంది, ఆడంతా చూస్తారు ఓటేసాం. అది మీరు జ్ఞాపకం పెట్టుకోండి. రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి వంగా గీత. లేనిపోని విషయాలను పిఠాపురానికి అంటగడుతున్నారని అన్నారు. యువతను రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని హితవు పలికారు. లేని అన్ని పిఠాపురం నియోజకవర్గానికి అంటగట్టాలని, యూత్కేమో రెచ్చగొట్టి ఎవరో డబ్బులు పంచుతున్నారు, ఎవరో ఎక్కడో పెట్టేశారు, ఎవరెవరో వచ్చేసారు, ఇవన్నీ అక్కర్లేని అన్ని అబద్ధాలన్నీ కూడా చెప్పడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. దయచేసి అలాంటివన్నీ కూడా మానేయండి. పిఠాపురం నియోజకవర్గం సౌమ్యమైన నియోజకవర్గం. పిఠాపురం ప్రజలు మంచివారు, రైతులు, అన్ని వర్గాలు ఉన్నారు, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా ఏ ఎన్నికకి కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా ఎప్పుడు జరగదు.
కావాలని కొంతమంది చేయాలని ప్రయత్నించిన పోలీసు యంత్రాంగం ఎలక్షన్ కమిషన్ తీసుకుంటూ ఉంటది. ఆ విధంగా ఎవరి ఎలక్షన్, ఎవరి ఎజెండా, ఎవరు ప్రజలకు ఏం చెప్పాలో అది చెప్పుకుని వెళ్ళే విధానము ప్రజలు ఫైనల్ గా నిర్ణయిస్తారు. ఎవరు గెలవాలి, ఎవరికి ఎంత మెజారిటీ రావాలి, ఎవరికి ఎన్ని ఓట్లు రావాలని నిర్ణయించేది ప్రజలే. ప్రజలకు మంచి చేసి ఓటు అడగలేని చంద్రబాబు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థులపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విమర్శించారు. తాను 3000 అక్రమ కేసులు పెట్టారని ఆరోపిస్తూ ఉన్న పరిటాల సునీత 30 కేసులు నిరూపించిన ప్రజా కోర్టులో తేల్చుకుంటానన్నారు. ఆయన ప్రజలను రెచ్చగొట్టి వర్గాలుగా విడదీయాలని పరిటాల సునీత ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వారి హయాంలో 14 సంవత్సరాలుగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి 25 సంవత్సరాలుగా పరిటాల సునీత ఎమ్మెల్యేగా మంత్రిగా పరిటాల రవీంద్ర ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి కూడా ఏవైతే చేయలేకపోయిన అభివృద్ధి ఉందో అవన్నీ కూడా మేము చేస్తూ ఉంటే మేము వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని కొనసాగిస్తామని చెప్పుకోవడం తప్ప వారికి వేరే గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడతాం. 3000 మంది పైన కేసులు పెట్టినాడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని పరిటాల సునీత మాట్లాడుతాం. 30 మంది మీద 30 కేసులు, కనీసం 30 కేసులు ఎక్కడైనా రిజిస్టర్ అయి ఉన్నా, మేము పెట్టిన అక్రమ కేసులు ఏమైనా 30 కేసులు రిజిస్టర్ అయినా కూడా ప్రజా కోర్టులో తేల్చుకున్నాం. మేమంతా సిద్ధం సభలకు విశేష స్పందన లభిస్తుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఆయన పర్యటించారు. ఏప్రిల్ 4వ తేదీన జరిగే సభ ఏర్పాట్లను పరిశీలించారు పెద్దిరెడ్డి. నాయుడుపేటలో తుమ్మూరు జాతీయ రహదారి సమీపంలో మేమంతా సిద్ధం సభ నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ప్రజా సంకల్ప యాత్ర కంటే మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరింత విజయవంతం అవుతోందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. 4వ తేదీ ఉదయం నుంచి బస్సు యాత్ర చేసుకుంటూ సాయంత్రం నాయుడుపేటకు వచ్చి నాయుడుపేటలో సభలో పాల్గొంటారు. ఈ సభ చాలా బాగా సక్సెస్ అయ్యే విధంగా మా శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని చేస్తా ఉన్నారు. ఈ 3 సభలు ఏవైతే 4వ తేదీ ఇక్కడ, 3వ తేదీ పూతలపట్టు, 2వ తేదీ మదనపల్లి జరుగుతాయి. అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లా, తిరుపతి జిల్లాకు సంబంధించి ఈ 3 సభలు కూడా ఏర్పాట్లు చూసి వెళ్దామని చెప్పి రావడం జరిగింది. ఆ విధంగా తండోపతండాలుగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి స్వాగతం పలుకుతున్నారు ముఖ్యమంత్రి గారికి. మరి ఇది తప్పకుండా మా ఎన్నికల్లో మా మెజారిటీలు పెంచడానికి, 1-6 ఏదైనా తక్కువ మెజారిటీలు ఉండేటి అవి కూడా గెలవడానికి దోహదపడుతుంది. వాలంటీర్ల సేవలను కుట్రపూరితంగా అడ్డుకోవటం ద్వారా చంద్రబాబు కుటిల రాజకీయాలు మరింత నీచ స్థాయికి దిగజారాయని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతిలో 28, 32 డివిజన్స్ లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి తరఫున భూమన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇన్నాళ్లు ఇంటి వద్దే పెన్షన్ డబ్బులు అందుకునే అవ్వాతాతలు వచ్చే 3 నెలలు ఇబ్బందులు పడటానికి చంద్రబాబు కారణమని, అందుకే ఎన్నికల్లో టీడీపీకి తగిన గుణపాఠం చెప్పాలని భూమన పిలుపునిచ్చారు. రాజకీయంగా దేశంలో ఎవరూ చేయని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సీఎం జగన్ పెద్దపీట వేస్తున్నారని మంత్రి రోజా అన్నారు. పుత్తూరు మున్సిపాలిటీ తడుకు టీడీపీ ఎంపీటీసీ శుభరత్నమ్మ దంపతులు 500 మందికి పైగా అనుచర వర్గంతో మంత్రి రోజా సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. వీరందరికీ మంత్రి రోజా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాజకీయాల కోసం వాలంటీర్ల సేవలను అడ్డుకోవటం ద్వారా అవ్వాతాతలను చంద్రబాబు ఇబ్బందులు పెడుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్తారన్నారు. పులివెందుల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సింహాద్రిపురం మండలం భానుకోట శివాలయంతో పాటు లింగాల మండలం అంబకపల్లె ఆవుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు నిజంగా ఏమనుకుంటున్నాడో అర్థం కాదు, కానీ ఆయన నిజంగా పల్లెల్లోకి వచ్చి ఇక్కడ పరిస్థితులు ఆయనకు గనక తెలిస్తే, ఇక్కడ ప్రజల బాధలు, అవ్వాతాతల బాధలు ఆయనకు గనక తెలిస్తే బుద్ధుండే ఏ ఒక్కడు ఇలా చేయడు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో టెన్షన్గా ప్రతి నెల 1వ తారీఖున వాలంటీర్ ఇంటికి పోయి పెన్షన్ ఇచ్చే ఆనవాయితీ ఉంది. ఈ చంద్రబాబు నాయుడు పుణ్యమా అని ఈయన ఎన్నికల కమిషన్కు పిటిషన్ పెట్టి వాలంటీర్లను విధుల నుంచి మరి తాత్కాలికంగా పక్కన పెట్టడము, అదేవిధంగా వారి ఫోన్లు, వారి యాప్లన్నీ కూడా మరి సరెండర్ చేయమని ఎన్నికల కమిషన్ ఆదేశించడము. నిజంగా చంద్రబాబు నాయుడుకు అవ్వాతాతల శాపం తప్పకుండా తగులుతుంది.
విజయనగరం టీడీపీ ఎంపీ అభ్యర్థి కలిశెట్టి అప్పలనాయుడికి ఊహించని షాక్ తగిలింది. ఆయన ఏర్పాటు చేసిన పరిచయ సమావేశానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థులు డుమ్మా కొట్టారు. అప్పలనాయుడు అభ్యర్థుల ఇంటింటికి వెళ్లి పిలిచినా ఎవ్వరూ రాలేదు. డుమ్మా కొట్టిన వారిలో కళా వెంకట్రావు, బేబీ నాయన, కొండపల్లి శ్రీనివాస్, కొండ్రు మురళీమోహన్, ఎన్ ఈశ్వరరావులు ఉన్నారు. కలిశెట్టి అప్పలనాయుడును అభ్యర్థిగా వ్యతిరేకిస్తూ ఉండటమే దీనికి కారణంగా తెలుస్తోంది. నెల్లిమర్ల జనసేన అభ్యర్థి లోకం మాధవి, విజయనగరం టీడీపీ అభ్యర్థి విజయలక్ష్మిలు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వస్తే అంధకారమేనన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవులు. ఎన్నికల వేళ ప్రతిపక్ష నేతల అరెస్టులను ఆయన తప్పుబట్టారు. అరవింద్ కేజ్రీవాల్, హేమంత్ సోరెన్లపై కక్ష సాధింపు చర్యలు తగవన్నారు. సిబిఐ, ఈడీ దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను బీజేపీ కకావికలం చేస్తోందని రాఘవులు ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలని కకావికలం చేసి వాళ్ళ మీద రాజ్యాంగ సంస్థలను ప్రయోగించి అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసి ఆ రకంగా ప్రతిపక్షాల ఎన్నికల క్యాంపెయిన్ని బలహీనం చేయడానికి ఒక ఎత్తుగడలో భాగం ఉంది. మనం తెలుస్తానంటే అట్లాంటి ఎత్తుగడలో వస్తుంది. ఒకటి, ప్రతిపక్షాల నాయకులందరినీ ఫిరాయింపులు ప్రోత్సహించి వాళ్ళ యొక్క విలువలతో లేకుండా విరోధ పార్టీలో చేర్చుకుని వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఎండిన పంటల్ని పరిశీలించిన ఆయన పాలకుల తీరును తప్పుబట్టారు. తక్షణమే రైతన్నలకు 25,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు కేసీఆర్. 100 రోజుల్లోనే తెలంగాణను కష్టాల్లోకి నెట్టిన రేవంత్ సర్కారుపై గులాబీ దళపతి నిప్పులు చెరిగారు. దేవరుప్పల మండలం ధరావత్ తండాలో ఎండిపోయిన పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు కేసీఆర్. ఎట్టి పరిస్థితులలో 100కు 100% రైతుల పక్షాన పోరాటం చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. ఇలా సూర్యాపేట నుంచి ఈ ఎండిపోయిన పంటలకు మీరే ఎండబెట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత వల్ల ఎండగొట్టిండ్రు కాబట్టి, మీ అసమర్థత కాదు అని మీరు ఒప్పుకోకపోయినా ఎండిపోయినాయి కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేట్ చేయించాలి. ప్రతి ఒక్క ఎకరం ఏ జిల్లాలో, ఏ గ్రామంలో, ఏ మండలంలో ఏ రైతుది ఎంత ఎండింది అవి లెక్కలు తీయాలి. అండ్ ఖచ్చితంగా ధరలన్నీ పెరిగినాయి కాబట్టి, భారమైంది కాబట్టి ఇవాళ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు చెల్లించాలి. దిస్ ఇస్ అవర్ డిమాండ్. చేసేంత వరకు మిమ్మల్ని వేటాడతాం, వెంటాడతాం, ధర్నాలు చేస్తాం, నిద్రపోనీయం. ఎక్కడికక్కడ మీ మంత్రులను, మీ ఎమ్మెల్యేలను నిలదీస్తాం గ్రామాలలో. పొలంబాట పట్టాలని ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్కి అర్థమైందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. జనం బాట మరిచిన కేసీఆర్ కు ప్రజల ఎజెండా ఏంటో తెలియటం లేదన్నారు. 10 ఏళ్ల తర్వాత గులాబీ బాస్ కు ప్రజలు గుర్తొచ్చారని ఎద్దేవా చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఓడిపోగానే పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. బాట తప్పితే జనం బాట మరిచిన కేసీఆర్ గారికి ఇంకా ప్రజల ఎజెండా ఏందో తెలియని పరిస్థితిలో ఉన్నాడు. 3 నెలలకే రాజకీయాల్లో పతనమవుతున్నామని తెలిసిన తర్వాత ఈరోజు తన జనంలో కనపడడం అనేది చాలా విచిత్రంగా ఉంది. 10 ఏళ్ల క్రితం మర్చిపోయిన జనం రాజకీయాల కోసం ఇప్పుడు అవసరం వచ్చిండ్రు. రైతులు అరగోసబెట్టి ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఎప్పుడు పట్టించుకొని కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగానే నల్గొండ అని, వరంగల్ అని ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి వచ్చింది. ఇదే అధికారంలో ఉన్నప్పుడు రైతుల గోస వినుంటే ఆయనకి గోస పట్టేది కాదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లో మాదిగలకు భవిష్యత్తు లేదన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఆ 2 పార్టీల అభ్యర్థులకు ఓటు వేయాల్సిన అవసరమే లేదన్నారు. మాజీ డిప్యూటీ కడియం శ్రీహరిపై మందకృష్ణ నిప్పులు చెరిగారు. వరంగల్ జిల్లాలో 3 మాదిగ నేతలను కడియం తొక్కేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పూటకో పార్టీ మారే కడియం ఊసర వెలిలా ఉన్నాడని మందకృష్ణ ఫైర్ అయ్యారు. సహకారం లేకుండా, ఆయన మద్దతు లేకుండా, ఆయన అండదండలు లేకుండా ఎదిగిన 3 ప్రముఖ మాదిగ నేతలకు తీరని ద్రోహం చేసింది కడియం శ్రీహరి గారు. తీరని ద్రోహం చేసింది, రాజకీయంగా వాళ్లకు దెబ్బతీసింది కూడా కడియం శ్రీహరి గారు. అందులో రాజన్న మొదటి స్థానంలో ఉంటే, సిట్టింగ్ ఎంపీగా ఉండబడే దయాకర్ 2వ స్థానంలో ఉంటే, ఆరూరు రమేష్ని ఓడించడం ద్వారా
ఆరూరు రమేష్కు అన్యాయం చేశాడు. 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కామారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకుల సమావేశంలో హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పాలంటే త్వరలో జరిగే ఎంపీ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని ప్రజలను చైతన్యం చేయాలన్నారు. పార్లమెంటులో బీసీ బిల్లును ప్రవేశపెట్టిన పార్టీలకే బీసీల మద్దతు లభిస్తుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి పార్టీలు బీసీలకు జనాభా ప్రకారం టికెట్లు కేటాయించకుండా అన్యాయం చేశాయని విమర్శించారు. అన్ని పార్టీలు బీసీల పేదరికం, అమాయకత్వాన్ని అడ్డుపెట్టుకుని అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. బీసీలకు రాజ్యాంగబద్ధమైన హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు ఆర్ కృష్ణయ్య. బీసీలను ఓటర్లుగానే చూస్తున్నారు, జెండాలు మోపిస్తున్నారు, జిందాబాద్ పట్టించుకుంటారు, రాజ్యాధికారంలో వాటా ఇవ్వడానికి ముందుకున్నారు. ఇది ప్రజాస్వామ్య దేశం. మేము బీసీలకు ఇచ్చేది విషయం కాదు, వాటా. ప్రజాస్వామ్యం లోపల సంపదలో, అధికారంలో, విద్యా ఉద్యోగాలలో, బడ్జెట్లో, అన్ని రంగాల లోపల జనాభా ప్రకారం వాటా ఇవ్వవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అయినప్పటికీ ఇవ్వలేకపోయారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అధికారం ఉన్న బీజేపీ పార్టీ, రాష్ట్రంలో అధికారం ఉన్న కాంగ్రెస్ పార్టీ, మొన్నటి దాకా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వెంటనే బీసీ బిల్లుకు మద్దతుగా వీళ్ళు ప్రకటన చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్న ప్రభాకర్ రావు రేపు అమెరికా నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్లుగా సమాచారం. ఎస్ఐబీ చీఫ్ గా ఉండి ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డట్లుగా ప్రభాకర్ రావుపై ఆరోపణలు ఉన్నాయి. ప్రభాకర్ రావును విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు బృందం భావిస్తోంది. రాజకీయ నేతలు, ప్రముఖులతో పాటు వ్యాపారుల ఫోన్లను కూడా ప్రభాకర్ రావు ట్యాప్ చేయించినట్లు ఆరోపణలున్నాయి. ప్రభాకర్ రావు విచారణ తర్వాత పలువురు నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. నేషనల్ అప్డేట్స్ చూద్దాం. బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందజేశారు. అద్వానీ నివాసానికి వెళ్లి అక్కడే ఈ పురస్కారాన్ని అందించారు. శనివారం రాష్ట్రపతి భవన్లో భారతరత్న అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. అయితే అనారోగ్య సమస్యల కారణంగా ఈ కార్యక్రమానికి అద్వానీ హాజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లి అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమికి నేతృత్వం వహిస్తున్న బీజేపీ, ఇండియా కూటమి పోటాపోటీ నిరసన ప్రదర్శనలకు దిగాయి. ఓవైపు ఢిల్లీ రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ చేస్తూ ఉండగా మరోవైపు ఉత్తరప్రదేశ్లో మీరట్లో బీజేపీ భారీ ర్యాలీని నిర్వహిస్తోంది. ఈ ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యి ప్రసంగించనున్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో యూపీలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న తొలి ర్యాలీ బహిరంగ సభ కావడంతో దానిని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు బీజేపీ నేతలు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియా కూటమి మెగా ర్యాలీ నుంచి జలదృష్టిని యూపీలోని మీరట్ బీజేపీ సభకు మళ్లించేలా ప్లాన్ చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి నేతృత్వంలో మీరట్లో బీజేపీ ర్యాలీ సభను నిర్వహిస్తున్నారు. మరోవైపు ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మహా ర్యాలీ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో కదం తొక్కుతున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్, కాంగ్రెస్ కు ఐటీ నోటీసులపై బీజేపీతో అమీతుమీ తేల్చుకుంటామని చెబుతున్నారు. ఈ ర్యాలీకి కూటమిలో 29 పార్టీల నేతలు తరలివచ్చారు. ఇండియా కూటమికి చెందిన ప్రముఖ నేతలు హాజరయ్యారు. వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు జెండాలతో రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి మెగా ర్యాలీ హోరెత్తుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడును పెంచింది. మరిన్ని ఆధారాలను సేకరించేందుకు సిద్ధమైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్ ను పరిశీలించనుంది. ఐఫోన్ లాక్ ను ఓపెన్ చేయించేందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్టాప్, డెస్క్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో 4 ఫోన్లను జప్తు చేశారు.
ఇంటర్నేషనల్ అప్డేట్స్ చూద్దాం. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ను ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనియొద్దని ప్రపంచ నేతలు తనతో చెప్పారని బైడెన్ అన్నారు. ట్రంప్ మళ్లీ గెలిస్తే తమ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వివిధ దేశాల నేతలు చెప్పారన్నారు బైడెన్. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధి సేకరణకు సంబంధించి న్యూయార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం పెట్రోల్ ధరలను లీటరుకు 10 రూపాయలు భారీగా పెంచింది. అయితే డీజిల్పై ₹30, కిరోసిన్పై 17 పైసలను తగ్గించింది. ఎన్నికల తర్వాత ప్రజలకు పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన గిఫ్ట్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు పాకిస్తానీయులు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. ఇక బంగారం ధరలు చూస్తే హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 62,750 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 68,450 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 63,700 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 69,490 రూపాయలుగా ఉంది. విజయవాడ, ముంబైలో 22 క్యారెట్ల బంగారం 62,750 రూపాయలు కాగా 24 క్యారెట్ల బంగారం ధర 68,450 రూపాయలు. ఇక కేజీ వెండి ధర 78,800 రూపాయలు. ఐపీఎల్ 17వ సీజన్లో గుజరాత్ టైటాన్స్ రెండో విజయాన్ని అందుకుంది. సొంత గెడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ ను 7 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 162 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 29, అబ్దుల్ సమాద్ 29, క్లాసెన్ 24 పరుగులతో రాణించారు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ 3 వికెట్లు పడగొట్టాడు. చేజింగ్ లో గుజరాత్ దూకుడుగానే ఆడింది. పవర్ ప్లేలో 52 పరుగులు చేసింది. గిల్, సాహా అవుట్ అయిన తర్వాత సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్ సన్ రైజర్స్ బౌలర్లపై ఆధిపత్యం కనబరిచారు. వీరిద్దరి పార్ట్నర్షిప్ లో గుజరాత్ 19.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. సాయి సుదర్శన్ 45, మిల్లర్ 44 పరుగులు చేశారు. వెదర్ అప్డేట్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏపీలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఎండ తీవ్రత పెరగడంతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం, అనకాపల్లి, నంద్యాల, వైఎస్ఆర్ జిల్లాలో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. నిన్న నంద్యాలలో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్.